సార్ చిరంజీవి గారితో మీ పరిచయం అసలు ఎలా ఏర్పడింది సార్? ఎలా అంటే నేను చిరంజీవి గారికి వీరాభిమాని అండి. ఆ! ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు ఆ, పాంఫ్లెట్లు ఆ, వేశారు. అది తెలుసు. అది కొంత కొంత తెలుసు. అక్కడి నుంచే పరిచయం. అదే పరిచయం. అది నన్ను చిరంజీవి గారిని పరిచయం చేసింది. పార్టీకి కావాల్సిన కంటెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తుండేవాడిని బిహైండ్ ద స్క్రీన్. ఆ పరిచయం ఒక 5-6 ఏళ్ళ పాటు ఆయనతో నేను కొనసాగాను. ఎప్పుడు మన అవసరం ఉందంటే అప్పుడు పిలిచేవాళ్ళు ఆఫీస్ నుంచి, నేను వెళ్ళేవాడిని. అలాంటి పరిచయం వల్ల చిన్న ఆయనతో సీన్లో చేయాలి అనేది సీరియస్గా నేను యాక్టర్ అవ్వాలని లేదు. అంటే ఒకప్పుడు ట్రై చేశాను, వదిలేశాను, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండిపోయాను కొంతకాలం. సరదాగా ఆ సినిమా మరి కంబ్యాక్ మూవీ కదా, ఆ సినిమాలో ఆయనతో పాటు ఒక ఫ్రేమ్లో ఉన్న సార్ అని వెళ్ళి అడగడం జరిగింది. ఓహ్! మీరే అడిగారు. ఓకే. వెళ్ళి అడిగాను. అడిగితే ఆయన చాలా పెద్ద మనసుతోటి నాకు రాసిపెట్టింది జీవితం. ఆయన ఆ వేషం ఎందుకంటే నేను రైటర్గా ఎంత సమర్థుడో చిరంజీవి గారికి తెలుసు, కానీ యాక్టర్గా అసలు తెలియదు ఆయనకి. అవును. కానీ ఆ సీన్లో పర్టికులర్గా ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్యన సోలో సీను చిరంజీవి గారితో కాంబినేషను, ఆయన మ్యాన్ హ్యాండిల్ చేసే సీను ఆయన యాక్సెప్ట్ చేయటం అనేది, ఆయన ఇప్పించడం అనేది, ఆయన ఇవ్వడం చాలా అనేది గొప్ప విషయం. చాలా చిన్న పాత్ర అయితే ఆయన అక్షయ పాత్ర ఇచ్చారు.